అనుకుంటున్న బటాచోరు నాయకుడు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్న ద్రోహ పాలన నడుస్తున్నది. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్నటువంటి ద్రోహ పాలన నడుస్తున్నది. ఒక చేతగాని వదరుబోతు వాజమ్మ పాలన నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే మనది ఢిల్లీని గడగడ వణికించిన పార్టీ. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ మొత్తం అగ్నిగుండమైతే, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైతే, ఎక్కడికక్కడ ప్రతి మనిషి ఒక విద్యుత్ తరంగమై ఎగిసి పడితే, ర్యాలీలతో తెలంగాణ నేలంతా హోరెత్తిపోతే, చివరికి బిడ్డలు తమ శరీరాలు కాల్చుకొని జై తెలంగాణని నినాదాలు చేస్తుంటే, వాళ్ళు ఒక అగ్ని సూర్యుళ్ళై ఉదయిస్తుంటే, తెలంగాణ బొబ్బకు తెలంగాణ దెబ్బకు ఢిల్లీ పీఠం గజ 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 వణికింది. అది తెలంగాణ చరిత్ర, ఢిల్లీని వణికించిన చరిత్ర. కానీ ఇవాళ నడుస్తుంది ఏంటంటే ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది. మనం ఢిల్లీని వణికించిన చరిత్ర అయితే ఇవాళ ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన. కాళోజీ అన్నాడు, ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఇట్లవునని, కావలి దొంగలు కుక్కల గంజి, కావలి కుక్కలు దొంగల గంజికి ఆశపడతాయని అన్నాడు కాళోజీ. కావలి కుక్కలు దొంగల గంజికి ఆశపడతాయని ఎవరనుకున్నారు అన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అనే కావలి కుక్క పక్క రాష్ట్రపు దొంగల గంజికి ఆశపడుతున్నాడు, పక్క రాష్ట్రపు దొంగల గంజికి ఆశపడుతున్నాడని ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నానని నెత్తికొట్టుకుంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. ఆ మానవుడిని చూసి, ఆ మానవుడితో జీవితం విచ్ఛిన్నమైపోతుంటే, తెలంగాణలో సంక్షోభం పాలవుతుంటే, అభివృద్ధి అటకెక్కితే ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నానని కాళోజీ వాపోయినట్టే ఇవాళ తెలంగాణ బిడ్డలు కూడా వాపోతున్నారు. ఈ విధ్వంస, ఈ వికార, ఈ వికృత పాలనను అంతం చేయడానికి ఇవాళ వర్ధన్నపేట ఒక యుద్ధ భేరీని మోగిస్తున్నది. ఇక్కడ ఇవాళ ఈ శిబిరం మామూలు శిబిరం కాదు. ఇది దుర్మార్గ పరిపాలన మీద, ఈ వంచక పరిపాలన మీద, నమ్మించి మోసం చేసిన పరిపాలన మీద, ఈ వదరుబోతు బలాదూరు బటాచోరు పాలన మీద వర్ధన్నపేట మోగిస్తున్న యుద్ధ భేరీ రావం ఈ సభ. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా చూసిండు కృష్ణుడు. ఇవాళ 100 తప్పులు పూర్తయినాయి. ఇక తెలంగాణ వర్ధన్నపేట చక్రాయుధం సంధించాల్సిందే, సుదర్శన చక్రాన్ని ఇక వదలవలసిందే, ఇక శిశుపాలుడు అంతం కావాల్సిందే. ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు గొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఇవాళ నిధులు ఢిల్లీకి పారుతున్నాయి. నిధులు ఢిల్లీకి, మన నీళ్లు నిధులు నియామకాలు కదా, నిధులు ఢిల్లీకి, నదులు ఆంధ్రాకు. నియామకాలు లేవు, భయానకాలే. నియామకం కోసం అడిగితే వీపులు వాయగొడుతున్నారు. లైబ్రరీలోకి చొరబడి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి నిరుద్యోగుల్ని మీ పల్లకి మోసే బొయ్యిలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి మాకు ఉద్యోగం వస్తుంది కాంగ్రెస్ కోటేయండి అని అడిగిన పాపం ఆర్తితోని వాళ్ళకి లేనిపోని ఆశలు పెట్టి వాళ్ళను వాడుకొని ఇవాళ ఆ బిడ్డలు మా ఉద్యోగాలు ఏవి అని అడిగితే నెత్తి బలగొడుతున్నారు, నెత్తురు కళ్ళ చూస్తున్నారు. కనుక ఇవాళ నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసినా కదే పని. ఒక్క గొప్ప విజన్ లేదు, ఒక గొప్ప ఆలోచన ప్రకటించింది లేదు, ఒక గొప్ప పథకాన్ని కన్సీవ్ చేసింది లేదు, ఓ గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టింది లేదు, ఒక వర్గాన్ని ఆదుకున్నది లేదు. అబ్బా, ఇది ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత గొప్పగా ఎంతమంది ప్రజలకు ఎంత ఊరటనిస్తుంది ఈ ఆలోచన, ఈ పథకం, ఈ స్కీమ్ అనేది ఒక్కటి కనిపించిందా? ఒక్కటి కనబడ్డదా? కేసీఆర్ వచ్చిన 2 ఏళ్లలో ఎన్ని జరిగినాయి, 3 ఏళ్లలో ఎన్ని జరిగినాయి?
ఇవాళ 3 ఏళ్ళు గడిచిపోతే ఒక్క బృహత్తర కార్యక్రమం ఏదైనా జరిగిందా? ఒక్క సీరియస్తో ఒక్క ప్రోగ్రాం జరిగిందా? ఏమీ లేదు. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే. ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేందిరా కాంగిరేసు కంత్రి. నీకు ఓటేస్తే ప్రజలకు ఒరిగిందేంది? అన్ని విధాలా దగా చేసి, అన్ని విధాలా మోసం చేసి ఊరేగుతున్నటువంటి పరిపాలన. నేను మొన్న అడిగితే ఒక ముసలాయన అన్నాడు, సార్ ఇక మెడకవడ్డ పాము కరవకమానదు సార్, ఇంకొక 2 ఏళ్ళు భరించాలి అంతే కదా సార్ అన్నాడు. మెడకవడ్డ పాము కరవకమానదు. వికృత వ్యాఖ్యలు. ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ప్రజలకు మోసపోవడం అలవాటు, మాకు మోసం చేసుడు అలవాటు అన్నాడు. ఇంతకంటే దిగజారుడు వ్యాఖ్య